ఫ్రెండ్స్ ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు టాపిక్ భారతదేశ చరిత్రలోని ప్రాచీన భారతదేశ చరిత్రలో సంబంధించి మొన్న జైనుల గురించి అని అయితే చెప్పుకున్నాం కదా. సో ఇది ఈ రోజు బుద్ధిజం గురించి అని అయితే చెప్పుకుందాం. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో మీకు ఏంటంటే ఇది ఒక రకంగా మీరు కూడా చదువుకోవడానికి ఇంకా బాగా బెటర్ ఉపయోగపడుతుంది, ఇంకా మంచి మంచి పాయింట్స్ మీకు తెలుస్తాయన్న ఉద్దేశంతో నేను ఏదైతే చదువుతున్నానో ఆ బుక్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో చాలా మందికి ఇది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి అండ్ అలాగే వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వచ్చేసి బౌద్ధిజం గురించి, అంటే బౌద్ధం బుద్ధిజం. సో ఓకేనా, గౌతమ్ బుద్ధుడి గురించి అయితే ఇదంతా ఉంటుంది. సో అది ఎలాగా, ఎవరు స్థాపించారు, ఇవన్నిటి గురించి సో చూద్దాం. భారత్లోను మరియు ప్రపంచంలోను క్రీస్తు పూర్వం 6వ శతాబ్దమును కొత్త మతాలకు విప్లవాత్మక మార్పులకు సూచికగా పేర్కొనవచ్చును. ఈ కాలంలో భారతదేశంలో 62 మత శాఖలు ఆవిర్భవించాయి. ఈ 62 మత శాఖల్లో బౌద్ధం ఒకటి. ఈ మత స్థాపన మగధలో జరిగినప్పటికీ పరిపూర్ణ అభివృద్ధి కోసలలో జరిగినది. బౌద్ధం అతి తక్కువ కాలంలో ప్రజాదరణ పొందటానికి గల కారణాలు ఏంటంటే ప్రజా భాషలో మత సూత్రంలో ప్రచారం చేయుట, యజ్ఞ యాగాది క్లిష్టమైన మత విధానం లేకుండుట, వర్ణ వ్యవస్థకు విలువనీయకుండుట, రాజపోషణను పొందుట. మొదటిసారిగా బుద్ధిని గురించి ప్రస్తావించిన విదేశీయుడు అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన క్లిమెంటు. ఓకే, బుద్ధుని గురించి ప్రస్తావించిన విదేశీయుడు అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన క్లిమెంటు. ఇతను క్రీస్తు శకం 2వ శతాబ్దం చివరిలో అన్నమాట. నెక్స్ట్, బుద్ధుని తాలూకా జీవిత విశేషాలు. సో బుద్ధుని జీవిత చరిత్రకు జాతక కథలు, స్తుతినిపాతము మరియు దీపవంశ, మహావంశ అనే సింహాల బౌద్ధ గ్రంథాలు పాలీ భాషలో రచించబడ్డాయి. బౌద్ధమత మూల గ్రంథాలైన త్రిపీఠకాలు, మహావస్తు, లలిత విస్తారము, బుద్ధ చరితము, దిగనికాయ, నిధన కథ, అభినిష్క్రమణ సూత్ర ప్రామాణిక గ్రంథాలుగా పరిగణించబడ్డాయి. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఈ సిద్ధార్థునికి ఇతర పేర్లు, అంటే గౌతమ బుద్ధుడికి ఇంకొక అదర్ పేర్లు ఏంటేంటి ఉన్నాయంటే తథాగతుడు అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు, సాక్యముని సేజ్ ఆఫ్ ద సాక్యాస్, సుగతో వెల్ స్పోకెన్ అంటే బాగా మాట్లాడేవాడు అని, అంగీరస అలాగే బుద్ధుడు బోధి లేదా జ్ఞానం పొందినవాడు, భాగవతి ద బ్లెస్డ్ వన్, ఓకే ఆశీర్వదించబడినవాడు అని, జిన ద కన్క్వేర్, లోకవేడు నోర్ ఆఫ్ ద మెనీ వర్డ్స్, ఓకే సమసంబుద్ధో సెల్ఫ్ అవేకెండ్, ద లైట్ ఆఫ్ ఏషియా. ఈ పేరును ద గ్రేట్ రెన్యూసియేషన్ అను గ్రంథంలో సర్ ఎడ్విన్ ఎర్నాల్డ్ పేర్కొన్నారు. ప్రపంచ జ్యోతి లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈ వర్ణనను ఇచ్చినది శ్రీమతి రైన్ డేవిడ్స్. ఇగోండి గౌతమ్ బుద్ధుడు. ఓకేనా, మనందరికీ తెలిసిందే. ఇతని జుట్టు మీద నత్తలు ఉంటాయంట. ఎందుకంటే ఆల్రెడీ మన షార్ట్లో కూడా నేను పెట్టాను. సో ఈ నత్తలు ఏంటంటే అతని బుర్రకి, అంటే ఇతను ధ్యానంలో ఉన్నాడు కదా, ధ్యానంలో చేస్తునేటప్పుడు ఎండ వేడి నుంచి రక్షించడం కోసమని నత్తలు అంట ఈ బుర్రంతా వ్యాపించి ఉంటాయంట. ఓకేనా. సో ఫ్యాక్ట్ షీట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది గోత్రం ఏంటంటే గౌతమ గోత్రము, తెగ శాక్య, రాజ్యము కపిలవస్తు, జననము క్రీస్తు పూర్వం 563లో లుంబిని వనంలోని సాల్ వృక్షం కింద. ఓకేనా. మరణం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 483 కుషీనగరం దగ్గర. తల్లి మాయాదేవి కోలియ తెగ, తండ్రి శుద్ధోధనుడు, పెంచి పోషించినది గౌతమి ప్రజాపతి పినతల్లి అన్నమాట, పిన్ని. సోదరుడు దేవదత్తుడు, భార్య యశోధర, కుమారుడు రాహులుడు, కుమార్తె ప్రియాంక. రథమును నడుపువాడు చెన్నడు లేదా చండక. ఇష్టమైన గుర్రము తెల్ల రంగులో ఉంటేదట గుర్రము, దాని పేరు కంటక. ఇది బుద్ధుని మరణం తర్వాత చనిపోయింది. మొదటి గురువులు అలార కలామ వైశాలి అతను. నెక్స్ట్ ఉద్దక రామపుత్ర లేదా రుద్రాలి రామపుత్ర రాజగృహానికి మొదటి గురువులు. బాల్య గురువు సర్వమిత్ర భరద్వాజ. ఇల్లు వదిలినప్పుడు అతని ఏజ్ ఎంతంటే 29 సంవత్సరాలు. జ్ఞానం పొందిన స్థలము బుద్ధగయ. జ్ఞానం పొందినప్పుడు వయసు 35 సంవత్సరాలు. ఎక్కడ జ్ఞానోదయం జరిగింది? రావి వృక్షం కింద. ధ్యానం చేసిన కాలము 49 రోజులు. మొదటి బోధనా స్థలము సారనాథ్, జింకల వనము అంటారు. మొదటి శిష్యుడు ఆనందుడు. అధికంగా ఉపన్యాసాలు ఇచ్చిన స్థలము శ్రావస్తి. ఓకే, సో ఇది ఫ్యాక్ట్ షీట్.
నెక్స్ట్ ఏంటంటే జీవిత ఘట్టాలు లేదా పంచ కళ్యాణములు. బుద్ధుని జీవిత కాలంలో కనబడే 5 జీవిత ఘట్టాలైన జననము, మహాభినిష్క్రమణ, జ్ఞానోదయము, ధర్మచక్ర పరివర్తనము మరియు మహాపరినిర్వాణాలను పంచ కళ్యాణములు అంటారు. వేటిని జననము, మహాభినిష్క్రమణ, జ్ఞానోదయము, ధర్మచక్ర పరివర్తనము మరియు మహాపరినిర్వాణలు పంచ కళ్యాణాలు అంటారంట. జననము. బుద్ధుని తల్లి మహామాయకు అనతప్త అనే దైవ సరస్సు ఒడ్డున 6 తెల్ల దంతాలు గల తెల్ల ఏనుగు కమలం పువ్వు ఇచ్చినట్లుగా కల వచ్చినది. సిద్ధార్థుడు అంటే బుద్ధుడు నేపాల్లోని లుంబిని వనంలోని వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సాల్ వృక్షం కింద జన్మించాడు. సిద్ధార్థుడి జననాన్ని కమలం పువ్వుతో సూచిస్తారు. కమలం పువ్వును గొప్ప కుమారుడి పుట్టుకకు గుర్తుగా భావిస్తారు. సిద్ధార్థుడిని అసితుడు అనే హిమాలయ యోగి మొట్టమొదటిగా సందర్శించాడు. ఇతను తన శిష్యుడైన మహాకశ్యపుడిని భవిష్యత్తులో బుద్ధుని వద్ద శిష్యరికం చేయమని ఆదేశించాడు. ఓకే, నెక్స్ట్ మహాభినిష్క్రమణ. సో సిద్ధార్థుడు తన రథసారథి చెన్నడతో కలిసి కపిలవస్తు నగర సందర్శనకు వెళ్ళినప్పుడు ముసలివాడు, రోగి, శవము, సన్యాసి అనే 4 విషయాలను చూశారు. ఎవరెవరిని చూశారు? ముసలివాడిని, రోగిని, కుష్ఠరోగిని, అలాగే శవాన్ని, సన్యాసిని, ఈ 4 చూశాడంట. నగర సందర్శనలో చూసిన పై విషయాల నుండి సిద్ధార్థుడు ప్రేరణ పొంది తన 29 సంవత్సరాల వయస్సులో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజునంట జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవడానికి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడాన్ని మహాభినిష్క్రమణ అంటారు. మహాభినిష్క్రమణను గుర్రంతో అంటే కంటక, అతని గుర్రం ఉంది కదా, కంటకతో సూచిస్తారు. జ్ఞాన సముపార్జన కొరకు సిద్ధార్థుడు 6 సంవత్సరాల పాటు సంచార జీవనం గడిపాడు. ఇతను మొదట అలార కలామ, ఉద్దక రామపుత్రాల దగ్గర వరుసగా సాంఖ్య, యోగాభ్యాసం గురించి నేర్చుకున్నాడు. సిద్ధార్థుడు ఉపనిషత్తుల వలన చాలా ప్రభావితం అయినప్పటికీ అతనికి కావలసిన సమాధానం లభించలేదు. ఓకే, సో ఇది మహాభినిష్క్రమణ గురించి. జ్ఞానోదయము. సిద్ధార్థుడు గయలోని నిరంజన నది లేదా ఫల్గు నది, ప్రస్తుతం లీలాజన్ నది అంటది, ఒడ్డున రావి వృక్షం అదే బోధి వృక్షము కింద 49 రోజుల పాటు ధ్యానం చేసి 35వ ఏట వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందాడు. దీంతో సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సంబోధి లేదా తథాగతుడు అయ్యాడు. ఈ జ్ఞానమును భంగం చేయడానికి మారా అంటే దెయ్యము అనే రాక్షసుడు ప్రయత్నించాడంట. ఎవరు భంగం చేయడానికి ప్రయత్నించిన వాడు? మారా అంట. నెక్స్ట్ జ్ఞానోదయం తర్వాత జరిగిన పరివర్తనలు, ఏ మార్పులు జరిగాయి అనేసి. ఓకే, సో జ్ఞానోదయం తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. ఊరువేల ప్రాంతం బోధ్గయగా మారింది. రావి చెట్టు బోధి వృక్షంగా మారింది. ఓకే, ఇవి పరివర్తనలు. నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తనము. జ్ఞానోదయం పొందిన తర్వాత సార్నాథ్లోని జింకల వనములో 5 మందికి మొదటి బోధన చేశాడు. మొదటి బోధననే ధర్మచక్ర పరివర్తనం అని అంటారు. ఓకే, ఈ ధర్మచక్ర పరివర్తనమును 8 పుల్లలు ఉన్న చక్రంతో సూచిస్తారు. ఈ 8 పుల్లలే అష్టాంగ మార్గమును సూచిస్తాయి. పరివర్తనానికి గుర్తింపుగా గురు పౌర్ణమి అనే పండగను జరుపుకుంటారు. ఏంటి? బోధుడు తాలూకా పరివర్తనానికి గుర్తింపుగా మనం ఏం పండుగ జరుపుకుంటాము? గురు పౌర్ణిమ అని జరుపుకుంటాం అన్నమాట. ఈ ధర్మచక్ర పరివర్తనమును విన్న మొదటి 5 శిష్యులు ఎవరంటే కొండన్న లేదా కౌండిన్య, నెక్స్ట్ తెప్ప, బోధియ, అస్సగి, మహానామ. ఓకే, ఈ 5 శిష్యులు అనమాట. నెక్స్ట్ దేశం మొత్తం 45 సంవత్సరాల పాటు వర్ణము కులంతో కాకుండా సంచారం చేసి బౌద్ధమును ప్రచారం చేశాడు. శ్రావస్తి నగరంలో బుద్ధుడు ఎక్కువ సమయం గడిపి అక్కడే ఎక్కువ సార్లు అనేక బోధనలను బోధించాడు. బుద్ధుడు వర్షాకాలంలో వైశాలి, శ్రావస్తి, కుషినగరము, గయా, కౌసంబి నగరాల్లో గడిపేవాడు. ఒకే వర్ష ఋతువు గడిపిన నగరము శ్రావస్తి. ఓకే, నెక్స్ట్ మహాపరినిర్వాణ. ఓకే, మహాపరినిర్వాణకు వచ్చేసరికి బుద్ధుడు తన 80వ సంవత్సరంల వయసులో వర్షాకాల సమయంలో వైశాలిలో గడిపాడు. వర్షాకాలం అనంతరము వైశాలి నుండి పావాపురి అనే గ్రామానికి వెళ్ళాడు. పావాపురి గ్రామంలో సుండ, కమ్మరిపుత్ర
సుండ కమ్మరి పుత్త యొక్క ఆతిథ్యం స్వీకరించి పంది మాంసము బియ్యపిండి రొట్టెలు భుజించి సూకర మద్దవం ఓకే వాటిని సూకర మద్దవం అంటాం అస్వస్థతకు గురి అయ్యాడు. అక్కడి నుండి కుషీనగరానికి వెళ్ళి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సాల్ వృక్షం కింద మరణించాడు. దీనినే మహాపరినిర్వాణ అంటారు. మహాపరి నిర్యాణంతో స్తూపంతో సూచిస్తారు. ఓకే, గౌతమ్ బుద్ధుడు చివరిసారిగా ఆనందుడు సుబుద్ధుడితో మాట్లాడాడు. ఈ చివరి ఉపదేశంలో ధర్మం శాశ్వతమని అది ముక్తికి మార్గమని ఉపదేశించాడు. బుద్ధుడి మరణాంతరము అతడి అనుచరులు బుద్ధుని అస్థికలను దేశంలోని నలువైపులా తీసుకువెళ్ళి పూడ్చిపెట్టి వాటి మీద స్తూపాలు నిర్మించారు. సో అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లాలో గల ఖైసా అనే ప్రస్తుత పట్టణమే కుషీనగరము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లాలో ఖైసా అనే ప్రస్తుత పట్టణమే కుషీనగరము. ఓకే, సో ఇక్కడ మనకి అతను చనిపోయారు. నెక్స్ట్ పంచకళ్యాణములు వాటి తాలూకు చిహ్నము. ఓకే, పంచకళ్యాణాలు ఎవరు? పుట్టుకని దేంతో సూచిస్తున్నారు? కమలము పువ్వు లేదా ఎద్దు. మహాబీర్ నిష్క్రమణ గుర్రంతో సూచిస్తారు. సంబోధిని రావి వృక్షం, అక్కడే జ్ఞానోదయం అయింది కాబట్టి. ధర్మచక్ర పరివర్తనము 8 పుల్లలు గల ధర్మచక్రం. నిర్వాణ స్తూపము. సో ఇక్కడ చూడండి, పంచకళ్యాణములను చెక్కిన స్తూపము అమరావతి స్తూపము. శాక్య కొలియులకు మధ్య రోహిణీ నది జలాల వివాదమును పరిష్కరించినది బుద్ధుడు. ఓకే, నెక్స్ట్ బౌద్ధం తాలూకు లక్షణాలు ఏంటంటే దాదాపు బుద్ధుడు నాస్తికవాదమును నమ్మాడు. విశ్వం సృష్టించబడలేదు, విశ్వం ప్రకృతి ద్వారా ఆవిర్భవించింది అని పేర్కొన్నాడు. బుద్ధుడు జన్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు మరియు కర్మ సిద్ధాంతాన్ని ఆమోదించాడు. ఓకే, స్వర్గం నరకం అనేవి లేవు అని పేర్కొన్నాడు. బుద్ధుడు యజ్ఞ యాగాలను వ్యతిరేకించాడు. నెక్స్ట్ బుద్ధుడు ఆత్మ అనాత్మల గురించి కూడా ఏమీ చెప్పలేదు. ఓకేనా, సో ఇది ఏంటంటే బుద్ధుడు దానికి సంబౌద్ధం తాలూకా లక్షణాల గురించి. నెక్స్ట్ బుద్ధుడి తాలూకా సిద్ధాంతాలు ఏంటి? సో బుద్ధుడి సిద్ధాంతాలకు వచ్చేసరికి బౌద్ధ మతానుసారము మానవుని శరీరము పంచఖండాలతో తయారైనది. అవి ఏంటి అంటే రూపము, వెదీన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానము. సో ఈ 5టితో కూడా మానవ శరీరము తయారైంది. ఈ కింది సిద్ధాంతాలు బౌద్ధునికి సంబంధించిన అతి ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. 1 చత్వాని ఆర్య సత్యములు, అష్టాంగ మార్గములు, ప్రత్యుత్త సముపాద మార్గము, మధ్య మార్గము. ఓకేనా, ఇవి ఏంటంటే బౌద్ధునికి సంబంధించి అతి ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. సో ఇక్కడ ఫస్ట్ చత్వాని ఆర్య సత్యములు, ఇవి బౌద్ధానికి మూలము. వీటిని సారనాథులో బోధించాడు. ఫస్ట్ ఏంటి? దుఃఖము. వీటిలో మళ్ళీ 4 ఉంటాయి. దుఃఖము, ప్రపంచం దుఃఖంతో నిండిపోయినది. తృష్ణ, దుఃఖానికి కారణం మితిమీరిన కోరిక. నిరోధ, దుఃఖాన్ని నిరోధించడానికి కోరికలు నిరోధించవచ్చు. మార్గము, కోరికలను అధిగమించుటకు అష్టాంగ మార్గాలను పాటించాలి. సో నెక్స్ట్ అష్టాంగ మార్గాలు అంటే ఈ మార్గమును పాటించడం వలన మనిషి నిర్వాణం పొందుతాడు. నిర్వాణం అనగా అనంతము అమృతమయము అయిన మానసిక ప్రశాంతత స్థితి. సరైన దృష్టి పరిశీలన, సరైన క్రియ, సరైన మాటలు లేదా వాక్కు, సరైన సంకల్పము, సరైన జీవనము, సరైన వ్యాయామము, సరైన ఏకాగ్రత, సరైన చైతన్యము. సో ఇవి అష్టాంగ మార్గాలు అన్నమాట. నెక్స్ట్ ప్రత్యుత్త సముపాద కార్యాచరణ సంబంధమును తెలుపుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్. బుద్ధుని ప్రకారము కులము అతని జన్మ ద్వారా రాకూడదు, అతని పని ద్వారా రావాలి. కులం అనేది క్యాస్ట్. నెక్స్ట్ మధ్య మార్గము ఆధ్యాత్మిక జీవనమునకు మరియు సాధారణ మానవ జీవనమునకు మధ్య మార్గంగా వెళ్ళడము. బుద్ధుడు దేవుడు ఉన్నాడని నమ్మడు మరియు లేడు అని చెప్పడు. ఓకేనా, సో అది మనకి ఏంటంటే బుద్ధుని తాలూకా సిద్ధాంతాల గురించి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి మనము బౌద్ధ సంఘ వాటి గురించి అని చెప్పుకుందాం, బౌద్ధ సంగీతుల గురించి అనేవి కూడా చెప్పుకుందాం. ఓకేనా, సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో వీడియోని షేర్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.